హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షర జాబ్స్ జోన్. ప్రభుత్వ దవాఖానాలో భారీగా నర్సు ఉద్యోగాల భర్తీకే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నర్సింగ్ కోర్సులు పూర్తి చేసి నర్సు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు ఒక బంపర్ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చండి. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఇరువురు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఈ పోస్టులన్నీ కూడాను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారండి. మొత్తంగా 665 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. వీరికి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ముఖ్య తేదీలు, ఎంపిక, ఖాళీల వివరాలు, ఏజ్ తదితర పూర్తి సమాచారం అంతా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి రావడం జరిగిందండి. గ్రూప్ బి కేటగిరీలో నాన్ టీచింగ్ పోస్టులైన నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులన్నీ కూడా ఒక కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆధారంగా భర్తీ చేస్తున్నారండి. ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే కంప్లీట్గా శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. మొత్తం 665 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ దరఖాస్తు చేసుకునేందుకు గాను కావాల్సిన అఫీషియల్ వెబ్సైట్ www.drrmlims.ac.in. ఈ యొక్క వెబ్సైట్ యందు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మరియు దరఖాస్తు చేసుకునేందుకు గాను అవకాశం అనేది కల్పించబడిందండి. ముందుగా ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ ఖాళీలు కానీ చూసుకున్నట్లయితే ముందుగా అన్రిజర్వ్డ్ కేటగిరీలో 252 పోస్టులు ఉన్నాయండి. ఎస్సీ కేటగిరీలో 143, ఎస్టీ కేటగిరీలో 12, ఓబీసీ కేటగిరీలో 177, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 81, మొత్తంగా 665 పోస్టులు అయితే అన్ని కేటగిరీలు కలుపుకున్నట్లయితే 665 పోస్టుల నియామకానికై ఈ నోటిఫికేషన్ జారీ అయిందండి. నేమ్ ఆఫ్ ది పోస్ట్ అయితే నర్సింగ్ ఆఫీసర్. పే లెవెల్ కానీ చూసుకున్నట్లయితే లెవెల్ 7 పే మ్యాట్రిక్స్ కింద శాలరీ అందజేయబడుతుందండి. శాలరీ అనేది పే గ్రేడ్ పే బ్యాండ్ 2 ప్రకారము 44,900 నుంచి 1,42,400 వరకు వాళ్ళకి పే స్కేల్ అయితే అందజేయబడుతుందండి. బేసిక్ పే అడ్మిషబుల్ ఆన్ ద మినిమమ్ ఆఫ్ ద పే స్కేల్ లెవెల్ అని చెప్పి 44,900 ప్లస్ అదర్ అలవెన్సెస్ అన్నీ కూడాను కల్పించబడతాయండి. ఇక అర్హత కానీ చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ లేదా బీఎస్సీ ఆనర్స్ నర్సింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. లేదా బీఎస్సీ పోస్ట్ సర్టిఫికేట్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఖచ్చితంగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ యందు రిజిస్టర్ అయి ఉండాలండి. లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ జిఎన్ఎం కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకునేందుకు కానీ కావాల్సిన వెబ్సైట్ www.drrmlims.ac.in. హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఏమైనా క్వరీస్ ఉన్నట్లయితే 07969049949 నెంబర్కి కాల్ చేసి మీ యొక్క గ్రీవెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే తెలుసుకోవచ్చండి. ఇక అదేవిధంగా ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి అప్లికేషన్ ఫీ 1,180 రూపాయలుగా ఇవ్వడం జరిగిందండి. ఓబీసీ వారికి కూడా 1,180 రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 708 రూపాయలుగా అప్లికేషన్ ఫీ అనేది ఇవ్వడం జరిగింది. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వారికి అయితే ఫీ అనేది ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడా కంప్లీట్గా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. అప్లికేషన్ ఫార్మ్ ఈజ్ మేడ్ అవైలబుల్ ఆన్లైన్ ఎట్ ద ఇన్స్టిట్యూట్ అని చెప్పి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఆన్లైన్లో drrmlims.ac.in వెబ్సైట్ యందు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. దెర్ ఇస్ నో ప్రొవిజన్ ఫర్ ఆఫ్లైన్ అప్లికేషన్స్. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఎటువంటి అవకాశము లేదు. కంప్లీట్గా దరఖాస్తు చేసుకోవాల్సిన ప్రాసెస్ అయితే ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ ఈ మూడు కేటగిరీ అప్లికెంట్స్కి 1,180 రూపాయలు ఫీ అండి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకి 708 రూపాయలండి. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ వరకు ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ మరియు ఏజ్ రిలాక్సేషన్ కానీ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగిందండి. మ్యాక్సిమం ఏజ్ అనేది 40 సంవత్సరాలుగా ఇవ్వడం జరిగింది. యాజ్ పర్ రూల్స్ ఆఫ్ గవర్నమెంట్ ప్రకారము
కొన్ని వర్గాల వారికి ఏజ్ రిలాక్సేషన్ అంటే వయోపరిమితి సడలింపు కూడా ఇవ్వడం జరిగిందండి. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకి ప్రభుత్వ నిబంధనల మేరకు 3 నుంచి 10 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు అయితే వర్తింపజేశారు. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి ముఖ్య తేదీలు కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్ లింక్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ డ్యూరింగ్ 3rd or 4th వీక్ ఆఫ్ ద మార్చ్ 2004. మనకి మార్చ్ 3 మరియు 4వ వారం నుంచి మనకి ఈ నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ లింక్ అయితే అవైలబుల్గా ఉందండి. చివరి తేదీ ఏప్రిల్ 21, 2024 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు అయితే ఇవ్వడం జరిగిందండి. ఎంపిక విధానంగానే చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆధారంగా ఎగ్జామినేషన్ ద్వారా మాత్రమే ఎంపిక అనేది నిర్వహించబడుతుందండి. దాంట్లో వచ్చిన ప్రామాణిక స్కోర్ మరియు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్ష ఆధారంగా మాత్రమే ఫైనల్ సెలక్షన్ అయితే ఉండడం జరుగుతుందండి. ఇక దీనికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి మీకు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన ఒక 1 వీక్ నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించబడుతుందండి. ఇక కామన్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటే ఏ పరీక్ష ద్వారా అయితే మీకు ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోబోతున్నారో దాంట్లో సంబంధిత సబ్జెక్ట్ నుండి 60 ప్రశ్నలు వస్తాయండి. 60 ప్రశ్నలు 60 మార్కులు కేటాయించబడ్డాయి. జనరల్ ఇంగ్లీష్ నుంచి 10 మార్కులు, జనరల్ నాలెడ్జ్ నుంచి 10 మార్కులు, రీజనింగ్ నుంచి 10 మార్కులు, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ నుంచి 10 మార్కులు, మొత్తంగా 100 ప్రశ్నలు 100 మార్కులు గాను ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందండి. దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఈ ఎగ్జామ్కి అమల్లో ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 1 మార్క్ కేటాయించారు. అదేవిధంగా ప్రతి తప్పు సమాధానానికి 1/4 అంటే 0.25 మార్క్ అనేది కోత అనేది విధించడం జరుగుతుందండి. రిజల్ట్స్ అనేవి మనకి www.drrmlims.ac.in యొక్క వెబ్సైట్ యందు డిస్ప్లే చేయబడతాయని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇక అదేవిధంగా దీనికి సంబంధించి ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ rmlrecruit recruit.cbtexamportal.in/ rmlrecruit.cbtexamportal.in/ ఇది లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఇప్పుడు ఏదైతే లింక్ చెప్పుకున్నామో ఈ లింక్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Candidates are advised to carefully go through the instructions given in the advertisement before online applications. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ముందుగానే ఈ యొక్క నోటిఫికేషన్లో మెన్షన్ చేయబడిన అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా చదువుకొని దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరడం జరిగిందండి. ద లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అండ్ ఎగ్జామినేషన్ ఫీ సబ్మిషన్ విల్ బి 1 month ఫ్రమ్ ద లైవ్ లింక్ దట్ ఈస్ ఫ్రమ్ April 21, 2024 till 5 PM. చివరి తేదీ ఏప్రిల్ 21, 2024 సాయంత్రం 5 గంటల వరకు కేటాయించబడిందండి గడువు. క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ విజిట్ ద ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ www.drrmlims.ac.in. ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దీన్ని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరూ కూడాను రెగ్యులర్గా విజిట్ చేయవలసిందిగా కోరడం జరిగింది. దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఏదైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు మీ ఈమెయిల్ ఏదైతే ఇస్తారో ఆ ఈమెయిల్ మరియు మీ ఫోన్ నెంబర్కి ఈమెయిల్ మరియు మెసేజెస్ రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందజేయబడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. నర్స్ కోర్సులు ఎవరైతే పూర్తి చేసి నర్సింగ్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మంచి నర్సింగ్ ఆఫీసర్ పోస్ట్లో స్థిరపడాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మరిన్ని తెలుసుకునేందుకు గాను మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.